నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకమని చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒకసారి చూడండి, పౌలు గారు తన ప్రార్థనలో ఉండడమే కాకుండా ఇతరుల కొరకు కూడా తను ఏం చేసుకుంటున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎలాగా? మీరందరూ క్రీస్తులో స్థిరముగా ఉండాలి, మీ భక్తి విధానాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే మీలో ఈ సత్క్రియ ఎప్పుడైతే మీలోనికి వచ్చిందో ఆ గుణగణాలు ఎప్పుడు కూడా మీలో ఆ విధంగానే ఉండాలి. ఇదిగో త్రోవ తప్పికని లోకములో కలిసిపోయేవారుగా మీరు ఉండకూడదు. కాబట్టి మీ భక్తి విధానము చూసినప్పుడల్లా నేను చెయ్యు ప్రతి ప్రార్థనలో కూడా ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపకమును. ఒకసారి చూడండి, పౌలు గారికి ఏముంది సంఘం పట్ల చెప్పండి. ఒకటి బాధ్యత ఉంది, మరొకటి వారిని మర్చిపోవట్లేదు, జ్ఞాపకమును చేసుకుంటున్నాడు. ఈరోజు మనం కూడా ప్రార్థన చేసుకుంటాం కదా, మనం ప్రార్థన చేసుకుంటాం. మనం ప్రార్థన ఏ విధంగా చేసుకుంటామంటే మన అవసరాల కొరకు, మన ఇబ్బందుల కొరకు, మన పిల్లల కొరకు, మన భర్త కొరకు, మన భార్య కొరకు, మన కుటుంబం కొరకు ఎంతవరకు ప్రార్థన చేస్తారు? ఎక్కువ శాతం ఎవడు కొందరుంటారో అందరి కొరకు ప్రార్థిస్తారు. ఒకవేళ మన కుటుంబం కొరకు మనమే ప్రార్థన చేసుకుని ఒకవేళ మిగిలిపోకూడదని పౌలు గారిని చూసి మనం ఏం చెయ్యాలి? నేర్చుకోవాలి. పౌలు గారు తన ప్రార్థనలో గడపడమే కాకుండా తన విశ్వాసాన్ని కాపాడుకోవడమే కాకుండా ఒక సంఘం, అది ఏ సంఘం? ఫిలిప్పీ సంఘంలో ఉంటున్న విశ్వాసుల్ని జ్ఞాపకమని చేసుకున్నప్పుడల్లా నా దేవునికి నేను ఏం చేస్తున్నాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంటే ఒక పౌలు గారికి ఒక సంఘం పట్ల ఎంత బాధ్యత ఉందో సరే చూడండి. పౌలు గారికే కాదు, క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్క క్రైస్తవుడికి కూడా ఏముండాలి? ఈరోజు బాధ్యత ఉండాలి. ఇదిగో ఎవరైతే పాపములో ఉన్నారో, మారు మనసు పొందకుండా లోకములో బ్రతుకుతున్నారో అలాంటి వారికి సువార్త చెప్పి క్రీస్తులోనికి నడిపించాలి. అవసరమైతే వారి కొరకు మనము ఏవండి ప్రార్థన చేయాలి, బలపరచాలి వారిని. ఇలా ఎప్పుడైతే వారిని బలపరుస్తామో, ఎప్పుడైతే మనము వారి విషయంలో ప్రార్థన చేస్తామో, మనం చేసే ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే దేవుడు ఆలకించి అలాంటి వారిని క్రీస్తులోనికి నడిపించే అంత స్థితి ఉండాలి. 7వ వచనం చదువుకుందాం. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక. ఒకసారి చూడండి, అంటే నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక. అంటే ఈ సంఘములో ఉన్న విశ్వాసులకి మరొక లక్షణాలు ఉన్నాయంట. ఏంట లక్షణాలు అంటే స్వార్థ పనుల వారు ఎలాగున్నారంట? పాలిభాగస్తులై. అంటే దేవుని పని విషయంలో, దేవుని పరిచర్య విషయంలో, అనేక సందర్భాల విషయాల్లో కూడా ఈ ప్రజలు పౌలు గారిని ఏం చేశారని ఆలోచించాలి. అంటే పౌలు గారు ఏ విధంగా అయితే ఆత్మల పక్షముగా, అంటే అనేకులను రక్షించాలి, సువార్తను ప్రకటించాలి అని ఏ విధంగా అయితే ఆశతో ఉన్నాడో, ఈ ప్రజలకు కూడా గుణలక్షణాలు ఎలా ఉన్నాయి అనుకోవాలి. ఇప్పుడు మనం చెప్పండి, మీరు నాతో కూడా పాలివారై ఉన్నారు గనక నేను మిమ్మల్ని నా హృదయములో ఉంచుకుని ఉన్నాను. ఎక్కడున్నారట హృదయములో? అంటే ఎంత భక్తి విధానమో, ఎంత దైవికముగా వెదుగుతున్న సంఘం ఏంటంటే ఫిలిప్పీ సంఘం. ఆ ఫిలిప్పీ సంఘంలో ఉన్న విశ్వాసులు ఎంత చక్కగా ఉన్నారంటే వీళ్ళ దారు తొలగిపోకూడదు, ప్రభువులో స్థిరముగా ఉండాలని ఎప్పుడు కూడా అపోస్తలుడైన పౌలు గారు తన వ్యక్తిగత ప్రార్థన చేసుకున్నప్పుడల్లా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కదా? సంఘములో ఉంటున్న వారిని కొందరు చెప్తున్నారు. ఎవరంట? సకల పరిశుద్ధులకును, తర్వాత అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియను శుభమని చెప్పురు ఆయన. అంటే ఈ పత్రికను రాసి ఎవరికి పంపించారనుకోవాలి? ఇప్పుడు ఎవండి? ఫిలిప్పీ సంఘానికి రాశారు పౌలు గారు. ఎక్కడి నుండి? చెరసాల్లో ఉండి.